for the lapses identified by during its inquiry into the above matter, financial implications and the lapses identified. Ikkada the IAS officers held responsible, Adhyaksha. IAS officers held responsible, SK Joshi IAS, Special Chief Secretary, liable for serious lapses. Adhyaksha, ikkada Smita Sabarwal IAS, then Secretary to the Chief Minister, now liable for action. Adhyaksha, why the third name has not been mentioned was Additional Secretary to the Finance, Secretary to the Finance, Secretary to the Irrigation. His name has not been mentioned. And it is clearly he is liable for action. It is the report of the PC Ghosh, మీరు చేసినటువంటి PC Ghosh ఇచ్చినటువంటి రిపోర్ట్ లో why this K. Ramchandra Rao, then Principal Secretary or the Secretary, now who has been and promoted as a Ramakrishna Rao, now who has been promoted as Chief Secretary, who has been given extension, his name has not been mentioned, who is liable for action, and on what basis his promotion has been considered and recommended. And second, Adhyaksha, Iroju senior administrative officials liable for negligence and conveyance, and there are members, the board members of KIPCL, and their names have also not been mentioned, but collectively liable for financial decisions. So it is only, it looks like it is a blame game, political గా కొంతమందిని బదనాం చేయడానికి మీరు తీసుకున్నటువంటి ఒక ఐ వాష్ గేమ్ లాగా అవపడతా ఉంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయంగా మీరు తీసుకున్నటువంటి చర్య కనబడతా ఉంది. కానీ మీకు చిత్తశుద్ధితో ఇక్కడ ఈ కమిషన్ వేసి వాస్తవాల్ని బయటకు తీసి అవినీతిని బయటకు తీసి అవినీతి ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో, ఏ రకంగా దాన్ని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కక్కిస్తారో, దాంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారో అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ కమిషన్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేనికోసం అని చెప్పేసి ఈ కమిషన్ కి కోరలేని పాములాగా కమిషన్ కి ఎలాంటి మరి కరప్షన్ ఇవ్వకుండా కేవలం 7,000 కోట్లకు మాత్రమే కన్ఫైన్ చేసి 1,00,000 కోట్ల మీద ఎంక్వైరీ చేయకుండా 7,000 కోట్లకు మాత్రమే కన్ఫైన్ చేసి దాంట్లో కూడా కరప్షన్ అంశం లోపల వారు ఎంక్వైరీ చేయకుండా తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక కారణం ఏంది? దేనికోసం ఈ కమిషన్ వేశారో మరి సభకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కీ ఫైండింగ్స్ లో కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈ మొత్తం ఎంక్వైరీ మొత్తం కూడా గతంలో మనం మాట్లాడుకునే అనేక మార్లు రాజకీయ నాయకులు ప్రజలు మాట్లాడుకున్నటువంటి అంశాలు మాత్రమే దీంట్లో మరి క్రోడీకరించడం జరిగింది తప్ప కొత్తగా ఇన్ని రోజులు దాదాపు 16 నెలల పాటు వారంతా ఎంక్వైరీ చేసి మరి వారు రచించినటువంటి 665 పేజీల్లో కొత్తదనం ఏమున్నది అధ్యక్ష? కొత్తగా ఏం చెప్పుకున్నారు అధ్యక్ష? ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పగలిగిన అధ్యక్ష? ఈ 665 పేజీల్లో ఎక్కడ కూడా మరి ఈ అంశంలో ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా మనం చర్చించుకున్నటువంటి అనేక సార్లు మీరు ఆరోపణ చేసినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆరోపణ చేసినటువంటి, మంత్రులు ఆరోపణ చేసినటువంటి అంశాలు మాత్రమే దీంట్లో రచించారు తప్ప ఇక్కడ కొత్తదనం ఏం లేదు, ఎంక్వైరీ ఫైండింగ్స్ ఏం లేవు అధ్యక్ష. మీరు ఒకసారి ఫైండింగ్స్ చూస్తే అధ్యక్ష, మీరు ఒకసారి ఫైండింగ్స్ చూస్తే కూడా మరి చాలా స్పష్టంగా massive cost overruns. The project initially conceived 38,500 crores of rupees for PCCS, escalated to 71,000, then to 1,10,248 crores by March 22. This is a known fact. What is the new finding here, Adhyaksha? Similarly, infructuous expenditures గురించి మాట్లాడినటువంటి వారు మరి ఇక్కడ కరప్షన్ గురించి మరి ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయలేకపోతున్నారు? బర్డన్ ఆఫ్ బర్డన్ బారోయింగ్స్, ఈ బర్డన్ బారోయింగ్స్ గతంలో ఎన్నోసార్లు మనం ఇక్కడ సభలో మాట్లాడుకున్నాం అధ్యక్ష. ఈ బారోయింగ్స్ బర్డన్ బారోయింగ్స్ ఇవన్నీ మాట్లాడుకున్న అంశాలే వారు చెప్పింది తప్ప కొత్తగా దీనిలో ఏం చెప్పిందని చెప్పేసి ఈ కమిషన్ కేవలం ఈ కమిషన్కి కోర్టులో నిలబడదని, ఖచ్చితంగా క్వాష్ అవుతుందని ఈరోజు వారికి అవకాశం ఇచ్చి మరి మొన్న ఇప్పుడు 20 రోజుల కింద పెడుతున్న సభని వారికి అవకాశం ఇచ్చి కోర్టుకు పోవడానికి ప్రిపేర్ కావడానికి అవకాశం ఇచ్చి ఈరోజు కేవలం ఎన్నికల ముందు, రేపు స్థానిక ఎన్నికల ముందు ఒక చిన్నగా మీరు మమ్మల్ని తిట్టండి, మేము తిట్టట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి, మీరు మమ్మల్ని తిట్టండి, మేము మిమ్మల్ని తిడతామని చెప్పి మీరు బ్లేమ్ గేమ్ చేస్తా ఉన్నారు. ఇది రాజకీయ ఎత్తుగడగానే కనపడతా ఉన్నది కాదు. మహేష్ రెడ్డి గారు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది మీ టైం.
మీ టైం కంక్లూడ్ చేయండి. 2 minutes. 2 minutes కంక్లూడ్ చేయండి. సార్ సార్ ఒక 20 నిమిషాలు ఇవ్వండి సార్. Conclude చేయండి. 20